ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ఒక ఎక్సలెంట్ విక్టరీ సాధించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విన్నర్స్ నిలిచారు. అటు ఒక్క మ్యాచ్ కూడా లాస్ కాకుండా ఈ టోర్నమెంట్ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్గా నిలిచారు. ఫైనల్ రోజున అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్లో ముందు నడిపించాడు. అండర్ ప్రెజర్లో ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి తన కెప్టెన్సీలో మరో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాడు. ముందుగా ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ అయితే బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్గా వచ్చిన విలియమ్స్ అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరికి కూడా పవర్ ప్లే మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ రచిన్ రవీంద్ర మాత్రం అద్భుతమైన అటాకింగ్ గేమ్ ఆడాడు. ఒకవైపు విలియమ్స్ స్టడీ ఆడుతున్నప్పటికీ రచిన్ రవీంద్ర మాత్రం అటాక్ చేస్తూ బ్యాటింగ్ ఆడాడు. ఇద్దరి మధ్య 57 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అప్పుడే ఇండియా వికెట్ కావాలన్న టైంలో వరుణ్ చక్రవర్తి వచ్చి విలియమ్ని అవుట్ చేశాడు. మరో బౌలింగ్ చేంజ్లో కుల్దీప్ యాదవ్ వచ్చి ఫస్ట్ బాల్లోనే రచిన్ రవీంద్రని అవుట్ చేశాడు. పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ ఇచ్చిన ఓపెనర్స్ వెంటనే అవుట్ కావడంతో న్యూజిలాండ్ రన్ రేట్ అయితే చాలా తగ్గింది. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ అండ్ డారెల్ మిచెల్ ఇద్దరు కూడా చాలా స్లోగా ఆడాడు. మెయిన్లీ డారెల్ మిచెల్ మాత్రం చాలా డాట్ బాల్స్ ఆడారు. కేన్ విలియమ్సన్ అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ టామ్ లేథమ్ అయితే 30 బాల్స్లో 14 రన్స్ మాత్రమే చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ క్రీజ్లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ అండ్ డారెల్ మిచెల్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. న్యూజిలాండ్ రన్ రేట్ పెంచే టైంలో వరుణ్ చక్రవర్తి వచ్చి గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ వికెట్ అయితే ఈ మ్యాచ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మిచెల్ అండ్ ఫిలిప్స్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్ రావడం, న్యూజిలాండ్ మంచి కంబ్యాక్ ఇస్తుంది అనుకున్న టైంలో రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని బ్యాక్ తీసుకురావడం అండ్ వరుణ్ చక్రవర్తి రాగానే ఫిలిప్స్ని అవుట్ చేయడం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సెటిల్ అయిన బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్ కూడా 101 బాల్స్ ఆడి 63 రన్స్ మాత్రమే చేసి షమి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. మైకల్ బ్రేసోల్ ఒక్కడే లాస్ట్ దాకా ఉండి ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ చేసి న్యూజిలాండ్కి ఒక రెస్పెక్టబుల్ టోటల్ తెచ్చాడు. దాంతో న్యూజిలాండ్ టీం అయితే 50 ఓవర్స్ అయిపోయే టైంకి 251 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్ ప్లే అంత మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్స్లో మాత్రం ఆ రన్ రేట్ని కొనసాగించలేకపోయారు. అదే పవర్ ప్లేలో వచ్చిన మూమెంటాన్ని మిడిల్ ఓవర్స్లో కంటిన్యూ చేస్తే ఒక పెద్ద టార్గెట్ సెట్ చేసేవాళ్ళు. మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ తగ్గిపోవడం అండ్ వెంటనే వికెట్స్ కోల్పోవడం వల్ల న్యూజిలాండ్ కేవలం 251 రన్స్ టార్గెట్ మాత్రమే ఇచ్చింది. 252 రన్స్ టార్గెట్ అయితే టీమిండియా ఓపెనర్స్ మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ రోహిత్ శర్మ మాత్రం ఫైనల్ ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. ఎప్పట్లాగా టీమిండియాకి ఒక క్విక్ స్టార్ట్ ఇచ్చి వెంటనే అవుట్ కాకుండా లాస్ట్ దాకా ఉండాలని ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. మరోవైపు శుభ్మన్ గిల్ కొంచెం స్ట్రగుల్ అవుతూ మంచి మొమెంటం పిక్ అయ్యేసరికి తన వికెట్ కోల్పోయాడు. నెక్స్ట్ వచ్చిన విరాట్ కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ అయ్యర్ అండ్ రోహిత్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయ్యర్ వచ్చిన వెంటనే ఒక మేడిన్ ఓవర్ ఆడడంతో కొంచెం ప్రెజర్ బిల్డ్ అయ్యి రోహిత్ శర్మ రిస్క్ తీసుకొని ఒక పెద్ద షాట్ కాడబోయి అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఫైనల్లో ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ 2 మ్యాచ్ మంచి పర్ఫామ్ చేయనప్పటికీ ఫైనల్లో మాత్రం ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. నెక్స్ట్ వచ్చిన అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. కొంచెం స్లో వచ్చినప్పటికీ అది మ్యాచ్ టర్నింగ్ పార్ట్నర్షిప్ అనే చెప్పాలి. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండర్ ప్రెజర్లో ఎప్పుడు రిస్క్ కావాలో అప్పుడే తీసుకుంటూ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఒక మంచి హాఫ్ సెంచరీ చేసే టైంలో శాండర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయ్యర్ ఈ నాక్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మంచి వెళ్తుందన్న టైంలో శ్రేయస్ ఒక అనవసరమైన షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. అయ్యర్ అవుట్ అయిన వెంటనే అక్షర్ పటేల్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. ఇద్దరు అవుట్ గానే ఇండియాపై కొద్ది ప్రెజర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చిన కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ మ్యాచ్ ఫినిష్ చేశారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ మాత్రం ఒక ఎక్సలెంట్ స్లో అండ్ స్టడీ ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ లాస్ట్ దాకా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా అవసరమైన టైంలో పెద్ద షాట్స్ ఆడుతూ రన్ రేట్ ఎక్కడ డౌన్ కానిలేదు. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన వెంటనే జడేజా అండ్ కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్ ఫినిష్ చేశారు. దీంతో టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విన్నర్స్గా నిలిచారు. అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీమిండియా అయితే ఈ టోర్నమెంట్లో ఒక్క లాస్ కూడా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యారు. ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.